రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీకి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి జన సమీకరణ చేయడంపై కేసు నమోదైంది. ఈ కేసులో విడుదల రజనీకి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ రెంటపాళ్ల పర్యటనలో జన సమీకరణకు సంబంధించి కేసు నమోదైంది. ఈ కేసులో విడుదల రజనీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, దీపిక, ఏదైతే గత నెల 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి గ్రామానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ పరామర్శ మాత్రం పూర్తి స్థాయిలో కూడా వివాదాలకు చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఆ రోజు ఏదైతే ఆయన ప్రారంభించిన ఆ ఇంటి దగ్గర నుంచి ఆయన ఇంటి దగ్గర నుంచి కూడా అక్కడ రెంటపాళ్ల గ్రామం వెళ్లేంత వరకు కూడా జరిగినటువంటి వివిధ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా రసాభాసగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడింది. ప్రధానంగా ఇక్కడికి సంబంధించి గుంటూరులో ఒక వ్యక్తి చనిపోవటం, ఆ తర్వాత సత్తెనపల్లికి సంబంధించి సత్తెనపల్లిలో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లో మరో వ్యక్తి మృతి చెందినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించారు. ప్రధానంగా ఆయనకి రెంటపాళ్ల గ్రామానికి సంబంధించి పర్యటనకు సంబంధించి మొట్టమొదటి పోలీసులు అయితే మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత కొన్ని నిబంధనలకు అనుగుణంగా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారం అయితే మాత్రం కేవలం 3 వెహికల్స్లోనే ఆయన కాన్వాయ్ ఉండాలి. అదేవిధంగా కూడా 100 మందికి మించి కూడా పర్యటనలో పాల్గొనకూడదు. కాకపోతే అడుగడుగునా కూడా పోలీసుల నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి అతిక్రమణ జరిగింది. ప్రధానంగా ఆయనతో పాటుగా కూడా పెద్ద ఎత్తున వేలాదిగా కూడా కార్యకర్తలు ఈ పరామర్శలో పాల్గొన్నారు. అలాగే ఇక కార్లు అయితే మాత్రం 100ల సంఖ్యలో కార్లు అయితే ఆయనతో పాటు ర్యాలీగా వెళ్ళినటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా కూడా పూర్తిగా వయలేషన్ అనేది ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలు మాత్రం పూర్తిగా కూడా వయలేట్ చేశారని చెప్పి పోలీసులు అయితే భావించినటువంటి నేపథ్యంలో మొత్తం 113 మంది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు జారీ చేసినటువంటి వాళ్ళలో మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధానంగా కూడా పేర్ని నాని, అలాగే అంబటి రాంబాబు కూడా ఈ కేసుకు సంబంధించిన వాటిలో విచారణకు పిలవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా పిలిచినటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా కూడా ప్రధానంగా ఈ రోజైతే మాత్రం మాజీ మంత్రి విడుదల రజనీకి అయితే పోలీసులు సత్తెనపల్లికి సంబంధించిన పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. రేపు ఆమె సత్తెనపల్లికి పోలీస్ స్టేషన్కి విచారణకు రావాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా రేపు ఏ విధంగా ఉండబోతుంది విచారణ అనే దాని మీద పూర్తిగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి. మొత్తానికి దీనికి సంబంధించి అంటే ఈ పర్యటనకు సంబంధించి పర్యటనలో పాల్గొన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఈ విధంగా నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణకు పిలవటం ఏంటి అని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇప్పటికే కొంతమంది నాయకులను పిలిచారు, అలాగే మాజీ మంత్రిని పిలిచారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పిలిచినటువంటి నేపథ్యం. రేపు 10 గంటల సమయానికి మాత్రం మాజీ మంత్రి ఎవరైతే విడుదల రజనీ ఉన్నారో విడుదల రజనీ అయితే మాత్రం సత్తెనపల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి హాజరయ్యి ఆ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.